బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పంచాయతీ కార్యదర్శిని బెదిరించారు హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. డ్రామాలు తమాషాలు చేస్తున్నావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కండువా కప్పుకొని రాజకీయం చేయాలని హితవు పలికారు. పద్ధతి మార్చుకోవాలని చిందులు వేశారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. कैबिनेट रैंक అయిన జెడ్పీ చైర్మన్ గారు వస్తారు. మీరు పోయి దాచుకునుడేంది, మీ బాస్ ఎంపీడీఓ వస్తాడు, మీ బాస్ ఎంపీపీ గారు ఉంటారు. నువ్వు రాకుండా దాచుకునుడేనే, ఎట్లా దాచుకుంటావా నువ్వు? దీనికి నువ్వు మీ ఎంపీడీఓకి చెప్పవానే? ఎక్కడున్నావు? లేనే నర్సరీ అయినా నేను ఇక్కడికి వస్తుంటే ఎమ్మెల్యే ప్రోగ్రామ్ నేను ఉన్న తర్వాత జయశ్రాజ్పల్లి ఎవరు వేరు జయశ్రాజ్పల్లి ఎవరు వేరు బాబు? నీకు నువ్వు అధికారిక ప్రోగ్రామ్ ఒక్కొక్క విషయం అండి. మాది సాఫ్ చేయించిన ఊరు జనం మొత్తం పోతారు. మా సర్పంచ్ గారు గెలిచినాక చేయించిన అంతా రైతులు 15,000 బిల్లు అయింది. గ్రామ సభల తీర్మానం చేసిండ్రు, అంత అయిపోయింది. ఇప్పటి వరకు బిల్లు వేయలేదు. 4 సంవత్సరాలు అయితే నేను చేయించి ఇప్పటి వరకు బిల్లు పెట్టలేదు. తీర్మానం చేసినాక అడుగుతా అంటారు సర్పంచ్. ఎంపీటీసీకి ఎట్లా చెప్పను? పార్టీకి సంబంధించింది కాదు కదా ఇది. నీకు అంత ఇంట్రెస్ట్ ఉంటే నౌకర్ రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకొని తిరుగు, మాకేం అభ్యంతరం లేదు. అది ఇది మాత్రం మంచి పద్ధతి కాదు. సెక్రటరీ గారు, మీరు చేయాల్సింది మీరు నౌకర్ చేయరు, రాజకీయం చేయకుండా. మీరు నిజంగా రాజకీయం చేయదలుచుకుంటే మేము కూడా రాజకీయం చేస్తాం. ఒక ఎమ్మెల్యే గారు వస్తారు, ఒక క్యాబినెట్ ర్యాంక్ అయిన జెడ్పీ చైర్మన్ గారు వస్తారు. మీరు పోయి దాచుకునుడేంది, మీ బాస్ ఎంపీడీఓ వస్తాడు, మీ బాస్ ఎంపీపీ గారు ఉంటారు. నువ్వు రాకుండా దాచుకునుడేనే. కమలాపూర్ మండలంలోని కానిపర్తి గ్రామ పంచాయతీ భవన ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి హాజరయ్యారు. ఇక ఎమ్మెల్యే రాకముందే భవనాన్ని బీఆర్ఎస్ సర్పంచ్ మాట్ల రవీందర్ ప్రారంభించారు. దీంతో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆగ్రహంతో ఊగిపోయారు. కానిపర్తి పంచాయతీ కార్యదర్శి రాజ్కుమార్పై చిందులు వేశారు. ఈ తతంగాన్ని గమనించిన ప్రజలు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై విమర్శలు చేస్తున్నారు. పార్టీకి సంబంధించింది కాదు కదా ఇది. నీకు అంత ఇంట్రెస్ట్ ఉంటే నౌకర్ రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకొని తిరుగు, మాకేం అభ్యంతరం లేదు. అది ఇది మాత్రం మంచి పద్ధతి కాదు. సెక్రటరీ గారు, మీరు చేయాల్సింది మీరు నౌకర్ చేయరు, రాజకీయం చేయకుండా. మీరు నిజంగా రాజకీయం చేయదలుచుకుంటే మేము కూడా రాజకీయం చేస్తాం. ఒక ఎమ్మెల్యే గారు వస్తారు, ఒక క్యాబినెట్ ర్యాంక్ అయిన జెడ్పీ చైర్మన్ గారు వస్తారు. మీరు పోయి దాచుకునుడేంది, మీ బాస్ ఎంపీడీఓ వస్తాడు, మీ బాస్ ఎంపీపీ గారు ఉంటారు. నువ్వు రాకుండా దాచుకునుడేనే, ఎట్లా దాచుకుంటావా నువ్వు? దీనికి నువ్వు మీ ఎంపీడీఓకి చెప్పవానే? ఎక్కడున్నావు? లేనే నర్సరీ అయినా నేను ఇక్కడికి వస్తుంటే ఎమ్మెల్యే ప్రోగ్రామ్ నేను ఉన్న తర్వాత జయశ్రాజ్పల్లి ఎవరు వేరు జయశ్రాజ్పల్లి ఎవరు వేరు బాబు? నీకు నువ్వు అధికారిక ప్రోగ్రామ్ ఒక్కొక్క విషయం అండి. మాది సాఫ్ చేయించిన ఊరు జనం మొత్తం పోతారు. మా సర్పంచ్ గారు గెలిచినాక చేయించిన అంతా రైతులు 15,000 బిల్లు అయింది. గ్రామ సభల తీర్మానం చేసిండ్రు, అంత అయిపోయింది. ఇప్పటి వరకు బిల్లు వేయలేదు. 4 సంవత్సరాలు అయితే. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వేణు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. వేణు, ఈ వివాదానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? వేణుశ్రీ, గత కొద్ది రోజులుగా కూడా తీవ్రంగా అటు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వివాదాస్పద తీరు కూడా కనిపిస్తోంది. ఇక కొద్ది రోజులుగా కౌశిక్ రెడ్డి తీరుతోని తన నియోజకవర్గానికి సంబంధించిన బీఆర్ఎస్ నేతలే తనతో దూరంగా ఉంటున్నారు. ఇక కమలాపూర్ మండలంలోని కానిపర్తి గ్రామ పంచాయతీ చెందినటువంటి సర్పంచ్, తన బీఆర్ఎస్ సంబంధించిన సర్పంచ్ అయినప్పటికీ కూడా తన సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యే ప్రారంభోత్సవానికి వస్తారని తెలిసినప్పటికీ కూడా తానే ఎమ్మెల్యే తీరుతో విసిగిపోయి పాలకవర్గంతో పాటు ఆయనే ఉదయమే పంచాయతీ భవనాన్ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి ఎమ్మెల్యే తర్వాత మధ్యాహ్నం సమయంలో
గ్రామ పంచాయతీ భవనం ఓపెనింగ్ కోసం అయితే గ్రామాన్ని చేరుకున్నాడు. అప్పటికే గ్రామ సర్పంచ్ పాలకవర్గం కలిసి భవనాన్ని ప్రారంభించాలని తెలుసుకొని అక్కడ ఉన్నటువంటి పంచాయతీ సెక్రటరీపై తన ప్రతాపం చూపించి అక్కడే తమాషాలు చేస్తున్నారా, డ్రామాలు చేస్తున్నావు అంటూ కూడా కొంత అసలు సంబంధం లేని వ్యక్తిని ఆ ప్రభుత్వ ఉద్యోగిని కూడా ఆయన తీవ్రంగా బెదిరించే ప్రయత్నం చేశారు. దాంతో పాటుగా వెళ్లి కాంగ్రెస్ కండవాళ్ళు కప్పుకో, రాజకీయం చేయాలంటే నేను కూడా చేస్తాను, తమాషాలు చేయొద్దంటూ కూడా కొంత ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సో ఈ యొక్క వ్యాఖ్యలతో కూడా సొంత పార్టీకి సంబంధించిన సర్పంచ్ చెప్పుకోలేని పరిస్థితి లోపల ఏమీ తెలియని ఒక పంచాయతీ సెక్రటరీపై తన ప్రతాపం చూపడంపై కూడా స్థానికంగా ఉన్నటువంటి గ్రామస్తులు, హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు కూడా కౌశిక్ రెడ్డి తీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు. సో దీనిపై పంచాయతీ సెక్రటరీ వివరణ కూడా తన పై అధికారులు సైలెంట్ గా ఉండమని చెప్పారు కాబట్టి నేను కూడా ఏమనలేకపోతున్నాను కూడా ఆయన కూడా సైలెంట్ గా తప్పుకునే ప్రయత్నం అయితే చేశారు. మొత్తానికి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు కొద్ది రోజుల నుంచి అటు ఎలక్షన్ ముందు నుంచి ప్రస్తుతం ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత కూడా ఇదే రకమైన తీరు ప్రదర్శిస్తున్న కొంత అహంకారంగా ప్రవర్తిస్తున్న ఒక చర్చ కూడా ప్రధానంగా హుజురాబాద్ లో అయితే జరుగుతా ఉంది. రేణుశ్రీ. రైట్ వేణు, థ్యాంక్ యూ. ఎంపీటీసీకి ఎట్లా చెప్పను? పార్టీకి సంబంధించింది కాదు కదా ఇది. పార్టీకి నీకు అంత ఇంట్రెస్ట్ ఉంటే నౌకర్ రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకొని తిరుగు, మాకేం అభ్యంతరం లేదు. అది ఇది మాత్రం మంచి పద్ధతి కాదు. సెక్రటరీ గారు, మీరు చేయాల్సింది మీరు నౌకర్ చేయరు, రాజకీయం చేయకుండా. మీరు నిజంగా రాజకీయం చేయదలుచుకుంటే మేము కూడా రాజకీయం చేస్తాం. ఒక ఎమ్మెల్యే గారు వస్తారు, ఒక క్యాబినెట్ ర్యాంక్ అయిన జెడ్పీ చైర్మన్ గారు వస్తారు, మీరు పోయి దాచుకునేది. మీ బాస్ ఎంపీడీఓ వస్తాడు, మీ బాస్ ఎంపీపీ గారు ఉంటారు, నువ్వు రాకుండా దాచుకున్నాడేనే. ఎట్లా దాచుకుంటావా నువ్వు? దీనికి నువ్వు మీ ఎంపీడీఓకి చెప్పవానే? ఎక్కడున్నావు? లేనే నర్సరీ ఏందా? నేను ఇక్కడికి వస్తుంటే ఎమ్మెల్యేగా ప్రోగ్రామ్ నేను ఉన్న తర్వాత జయరాజ్పల్లి ఎవరు వేరు? ఎవరు వేరు? జయరాజ్పల్లి ఎవరు వేరు? బాబు నీకు ఇది నువ్వు అధికారిక ప్రోగ్రామ్ ఇంకొక విషయం అండి, మరి కాంగ్రెస్ పార్టీ సాగు చేయించిన ఊరు జనం మొత్తం పోతారు.